బీచ్ షాక్ పేరుతో విశాఖ బీచ్ ఒడ్డున మద్యం అమ్మకాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఐదువాగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ నిరసన కూడా తెలియజేస్తున్నాం. కుటుంబాల్లో మహిళలు, పిల్లలు మొత్తం అందరూ కూడా ఎంతో ప్రశాంతంగా గడపాల్సిన బీచ్ ఒడ్డు ఈరోజు మద్యం బాబులకి అలాగే మద్యం మాఫియాకి కూడా అడ్డాగా మారబోతూ ఉంది. కానీ ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ముందుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అనేక అహింస ఘటనలు జరుగుతున్నాయి. మన విశాఖలోని నేర సంస్కృతి పెరుగుతూ ఉంది. మహిళలపైన, పసిపిల్లలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ మద్యం వ్యాపారం పెరిగిపోవడం, అలాగే మద్యానికి బానిసలై యువత ఈరోజు వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటూ ఉన్నారు. కనీసం తల్లిదండ్రులు అంటే డబ్బుల కోసం తల్లిదండ్రులను కూడా చంపే పరిస్థితి ఈరోజు మన విశాఖపట్నంలో చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ మద్యాన్ని ఇంకా ఎక్కువగా అమ్మకాలు చేయాలి, బీచ్ ఒడ్డున ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఏం చెప్తున్నారు, చీరాల అలాగే విశాఖపట్నంలో బీచ్ షాకులు పెడతాము, ఇదంతా విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామంటున్నారు. ఇదంతా సిగ్గుచేటండి. అంటే ఈరోజు ప్రజలు ఏవైపోయినా పర్వాలేదు, మహిళలు ఏవైపోయినా పర్వాలేదు, మాకు మాత్రం ఆదాయం కావాలి, మద్యం ద్వారా ఆదాయం సంపాదించుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మద్యం మీద అనేక పోరాటాలు జరిగాయి. మద్యపాన నిషేధాన్ని కూడా మనం సాధించుకున్న ఘనత మన ఆంధ్ర చరిత్రలో ఉంది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే దిగి రావాలి. అలాగే మేము ఇంకొక ప్రశ్న, ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు విశాఖపట్నంలో ఈ రకంగా మద్యం షాపులు అక్రమంగా పెరుగుతున్నాయి, బెల్ట్ షాపులు పెరుగుతున్నాయి, ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఈరోజు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు ప్రజలకు ప్రతినిధులా, లేకపోతే ఈ మద్యము లిక్కర్ వ్యాపారాలకు ప్రతినిధులా అని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి. చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. బీచ్లు ప్రశాంతంగా తీర్చిదిద్దాలి, మహిళలకు రక్షణ కల్పించాలి. అలాగే అక్రమ అమ్మకాలు ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో వాటి రద్దు చేయాలి, డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.